తాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉండి, అవును తండ్రి, మేము ఎలాగ రక్షింపబడ్డామో, ఎలాగ పోషింపబడుతున్నామో, ఎలాగ మీరు మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసి తండ్రి, మా ఆరాధనలు మీరు పొందుకున్నందుకు మీకు వందనాలు. వ్యక్తిగత ఆరాధన తండ్రి ఎంత శ్రేష్టమో, ఎంత అవసరమో తండ్రి మీరు జ్ఞాపకం చేసి నన్ను మమ్మల్ని ఆరాధింపజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో తండ్రి, నీ బలలో చేయి వేయడానికి నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. వాక్యానుసారమైనటువంటి పరిశీలనలో మేము ఉండి తండ్రి, మీ యొక్క బలలో చేయి వేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సరే, మంచిది. మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకొని బలలో చేయి వేద్దాము. చదువుబడినటువంటి వాక్య భాగము మనకు తెలుసు. దేవుని యొక్క బలను గురించినటువంటిది. ప్రభు బలలో చేయవేయడానికి ముందు మనము మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అయితే త్రాగిన తర్వాత మనం చేయవలసింది ఏంటో ఈ 26వ వచనంలో ఆయన రాశాడు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది మీరు త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆరాధన, ప్రభు బల్ల, ఈ రెండు నిత్యము దేవుని సన్నిధిలో మనము ఆచరిస్తున్నాం, జరిగిస్తూ ఉన్నాం. ఆరాధన అనేటువంటిది మనకు తెలుసు, వ్యక్తిగతంగా దేవుణ్ణి మనము సంధించేటువంటి సందర్భం. అది వ్యక్తిగతంగా అందరి ముందు నోరు తెరిచి దేవుడు నీ బ్రతుకులో ఏమై ఉన్నాడో దాన్ని సమాజం ముందు తెలియపరిచేటువంటి ఒక గొప్ప సన్నివేశం, అది సందర్భము, అది దేవుడు మెచ్చేది, నిన్ను ఆశీర్వదించేటువంటిది అది. మరి ప్రభు బల్లలో చేయి వేయడం అనేటువంటిది అప్పుడు అందరం కళ్ళు మూసుకుంటాం. కాకపోతే ఎవరు చేయి వేస్తున్నారు, ఎవరు చేయి వేయట్లేదని ఎవరు చూడరు. ప్రభువు చూస్తాడు, మీకు మీరే చూస్తారు. సో ఇక్కడ ఆరాధన మీరు పలికినప్పుడు దేవుడు వింటున్నాడు, ప్రజలందరూ వింటున్నారు. బలలో చేయి వేసేటప్పుడు నీ ఆత్మీయ స్థితి, నేను ఇలాగున్నాను నిక్కచ్చిగా అని ప్రభువు ముందు నిన్ను నువ్వు పునః ప్రతిష్ఠించుకునేటువంటి సందర్భం అది. కాబట్టి ప్రభువు బల్ల ఎంత ప్రాముఖ్యమైందో మనము గమనించాలి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపేటువంటి గొర్రెలము. సో గొర్రెలకు ఆహారము దేవుడు ఇస్తున్నాడు, వాక్యము అనేటువంటి రీతిలో. దాన్ని ఎంత తింటే అంత పుష్టిలోకి మనం వస్తాం. సో ఎంత పుష్టిలోకి వస్తే ఆ యొక్క వాక్య గ్రహింపు మనలోకి వస్తుంది. ఆత్మీయంగా నువ్వు పడిపోయేటువంటి సందర్భం ఇక ఉండదు. సో గమనించండి, నిజంగా నువ్వు రక్షింపబడితే ఈ ఆత్మీయ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆరాధన అనేటువంటిది నువ్వు అందరి ముందు పలికేటువంటి మాట, నేను నువ్వు కనపరుచుకునేటువంటి మాట. బల్లలో చేయి వేయడం అనేటువంటిది ప్రభువు ముందు మాత్రమే నేను నువ్వు ఏంటో తెలియపరచుకునేటువంటి సందర్భం అది. సో కాబట్టి ఆ రీతిగా మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న మాట మనం చూస్తాం. ఈ బల్ల అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటో మనకు తెలుసు. ఆ రొట్టె దేనికి సాదృశ్యమో, ఆ తర్వాత ఆ రక్తం, ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసము దేనికి సాదృశ్యమో మనకు తెలుసు. సో మీరు అది తినేటప్పుడు ఆయన మరణాన్ని మీరు ప్రచురించాలి. ఆయన మరణములో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, ఇంతకుముందు ఆరాధనలో మనం చూసాం, సిలువను చూపించాలి, సిలువను మనం చూడాలి. ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసి వాళ్ళు తాపకరమైనటువంటి సర్పం వారి నుంచి రక్షింపబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ వైపు మనం చూస్తూ మనల్ని మనం రక్షింపబడుతూ రావాలి, మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ రావాలి. సో సిలువలో క్షమాపణ ఉంది, సిలువలో క్షమాపణ ఉంది. సో సిలువ కార్యము నీ బ్రతుకులో జరిగితే నీవు క్షమాపణ పొందినావనే నిశ్చయత నీకు వస్తుంది. క్షమాపణ పొందినాను అని నిశ్చయత నీకుంటే క్షమాగుణం నీ బ్రతుకులో ఉండాలి.
నువ్వు క్షమించేవాడిగా నీవు ఉండాలి. ఈ దినము మనం ఆ మాట చూస్తాం. సో సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఒక గొప్ప కార్యం అదేంటంటే, దేవుడు ఎవరిని ఎలాగా క్షమించాడో మనం చూస్తాం. ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సిలువ ఎక్కడుంది? లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి ఆ మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి మనము చూస్తే, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు అని అంటాడు. యేసు అనేటువంటిది ఇక్కడ దేనికి సాదృశ్యము అని అంటే, ఆ సాగిల పడినటువంటి సందర్భానికి సాదృశ్యము. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మాటలతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటావో, నీ తప్పిదములన్నీ క్షమింపబడతాయనే సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అని పిలిచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనంటే, దేవుడు ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. సో ఈ సిలువలో వేలాడదీయబడినటువంటి వ్యక్తులకు ఒక గ్రహింపు ఉంది. ఏమిటి ఆ గ్రహింపు అని అంటే, మనము అదే శిక్షా విధిలో ఉన్నాము. కారణం ఏంటి అని అంటే, సిలువ ఎక్కించేటువంటి రోమా సామ్రాజ్యంలో ఆ శిక్ష ఎవరికి వేస్తారు, ఎందుకు వేస్తారు అనేటువంటిది ఆలోచన చేస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. తప్పు చేసినటువంటి వారికి అది ఫైనల్గా వేసేటువంటి శిక్షగా మనం చూస్తాం. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరిని సిలువేశారు. వారు చేసినటువంటి పని ఏంటో వారికి తెలుసు. వారు మనకైతే ఇది న్యాయమే అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? వారికి తెలుసు వారు చేసినటువంటి తప్పుకి ఏ శిక్ష వస్తుందో తెలుసు. ఆ శిక్షకి మేము అర్హులమే అని వారు ఒప్పుకుంటున్నారు. సో వారు అర్హత పొందినటువంటి శిక్షనే వారు పొందుతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిక్షకు అర్హుడు కాడు. ఎందుకంటే ఆయనలో ఏ తప్పిదము లేదని అక్కడ ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి వారు గ్రహించారు. సో గ్రహించి అందులో ఒక అతను అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలాంటి ఒక చిన్న మాట ఆయనను రక్షణలోకి నడిపించిందని మనం అక్కడ చూస్తాం. సో ప్రభువైన యేసుక్రీస్తు ఎంత సింపుల్గా ఆయనను క్షమించాడో మనం చూస్తాం. సో అలా వస్తే యేసుక్రీస్తు ఎంతమందిని క్షమించాడో మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు సిలువను ప్రకటించాలి. నువ్వు ఆ బలలో చేయి వేసేటప్పుడు సిలువను ప్రకటించాలి. సిలువ దేనికి సాదృశ్యం అంటున్నాం? క్షమాపణ పొందినటువంటి సందర్భానికి సాదృశ్యం అది. సో విమోచింపబడినటువంటి దానికి సాదృశ్యం. ఎవరు విమోచింపబడతారు? ఎవరు ఒక తప్పిదంలో నుంచి తప్పించబడతారు? ఎవరు శిక్షా విధిలో నుంచి బయటకు తీసుకురాబడతారు? ఎవరైతే దానికి అర్హులో, ఎవరైతే ప్రాధేయపడి ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో, ఆ అర్జీ పరిశీలన చేసిన తర్వాత అది ఎవరైతే కొట్టివేయబడుతుందో ఎవరి విషయంలో, వారే నిర్దోషులుగా బయటకు వస్తారు. సో ఆ నిర్దోషత్వము నీకు ఆపాదించబడింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యం ద్వారా. ఏమిటా ఆ క్షమాపణ? మరి అంత గొప్ప క్షమాపణ, అంత గొప్ప విడుదల నీవు పొందినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అనేటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇదే సందర్భాన్ని పేతురు లేదా యేసుక్రీస్తే స్వయంగా ఒక మాట చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి
నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దించుము. ఇదంతా చదివితే టైం పడుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న హైరార్కీ ఉంది. మేము జాబులు చేస్తాం కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టాలంటే ప్రాపర్ ఛానల్ అని ఒకటి ఉంటుంది, త్రూ ప్రాపర్ ఛానల్ అని. సో ఎవరి ద్వారా అని. ఇప్పుడు మనము ఆరాధన చేసేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము అని అంటున్నాం. అలాగే ఇక్కడ ఒక వ్యవహారం ఏంటంటే, నీ సహోదరుడు నీ ఎడల ఒకవేళ తప్పిదం చేస్తేనంట, నువ్వు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పోవాలి, గద్దించాలి. ఒకవేళ అతన్ని మాట వింటే సరి, అప్పుడు నువ్వు ఆయనను సంపాదించుకుంటావు. రెండోది, ఒకవేళ వినలేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? 16వ వచనంలో, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని పోయి అతని యొద్దకు పోయి ఆయనతో మాట్లాడాలి. అయినా వినకపోతే అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? సంఘపు దగ్గర తీసుకురావాలి. సంఘము మాట కూడా వినకపోతే అతడు నువ్వు ఎలాగ ఎంచాలి? నువ్వు అన్యునిగా, సుంకరిగా ఎంచుకోవాలి. ఇగో ఇది దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. క్షమాపణ, నువ్వు క్షమాపణ లేదా క్షమించాలి అని అంటే ఇగో ఇది ఒక పద్ధతి. సో నీ సహోదరుడు ఎవరు అనే తర్వాత సంగతి. అయితే నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే నువ్వు ఎలాగ వెళ్ళాలి? ఫస్ట్ ఒంటరిగా వెళ్ళాలి. అయినా వినకపోతే రెండోది ఏంటి? 2-3 మంచి వాళ్ళని తీసుకెళ్ళి చెప్పాలి. అయినా వినకపోతే సంఘం దృష్టికి తీసుకురావాలి, సంఘంలో ఉన్న వాళ్ళని. అయినా వినకపోతే ఆయనను వదిలేసి నువ్వు అతన్ని అన్యునిగా ఎంచాలి. అది లాస్ట్ స్టేజ్, అది చివరి స్టేజ్. అయితే ఇలాగ చెబుతూ ఉంటే ఈ 21వ వచనంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పేతురు వచ్చి అడుగుతున్నాడు. పేతురు వచ్చి ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. సో యూదుల టైంలో వారు 3 సార్లు అనేటువంటి వారు. ఆ తర్వాత అది 7 సార్లకు వచ్చేసింది. సో 7 మార్లు అదే అంటున్నాడు ఆయన, నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుకా అని అంటాడు. 7 మార్లు అని ఆయనకి ఎట్లా తెలుసు? మరి ధర్మశాస్త్రం ఆయనకు తెలుసు. ఎక్కడుంది ఈ మాట 7 మార్లు ఆయన అనేటువంటి సంగతి? చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము 3-10 వచనాలలో మనకు తెలిసినటువంటి వాక్య భాగం అది. 33ను ఎవరుంటారు? 2 అన్నదమ్ములు ఉంటారు, ఏశావు యాకోబు. వారి ఇద్దరి విషయంలో అక్కడ 7 మార్లు అనేటువంటి మాట నేను మీకు చూపిస్తాను. 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయం తీయండి, 3వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. ఎందుకు 7 మార్లు సాగిలపడ్డాడు? అసలు సందర్భం ఏంటి? మీకు అందరికి తెలుసు కదా. ఏశావు యాకోబులు ఎక్కడ వేరుపరచబడ్డారు? స్టార్టింగ్లోనే ఆ జ్యేష్ఠత్వపు వ్యవహారంలో వారి మధ్యలో భేదం వచ్చేసింది. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. సో ఆ పగబట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చింది, ఒకరినొకరు ఎదుర్కొనేటువంటి సమయం వచ్చినప్పుడు యాకోబు ఎంత ప్లాన్డ్గా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడో మీరు అక్కడ చూస్తారు. ఒక అంచె, మరి గ్యాప్, మళ్ళీ ఒక అంచె అంటే ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు చివరిలో ఆయన వస్తూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి సమీపించేసరికి ఏం చేశాడు? అక్కడ 7 మార్లు నేలను సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. సో సాగిలపడిరి అనేటువంటి మాట మనం చూస్తాం. సాగిలపడడం, ఈ సాగిలపడడం అనేటువంటిది దేవుని దగ్గర నువ్వు సాగిలపడాలి. ఇక్కడ ఏశావును పట్టుకొని ఈ యాకోబు అంటాడు, 10వ వచనం మధ్య భాగంలో ఉంటుంది, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని అని అంటాడు. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. దేవుడు దేనికి సాదృశ్యము? ఏం చేస్తాడు దేవుడు? మరి క్షమిస్తాడు. దేవుని దగ్గర సాగిలపడి యేసు అని ఈయన ఎలాగన్నాడో, పక్కకున్నటువంటి దొంగ యేసు
నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలాగ అడిగాడో, ఇక్కడ సాగిలపడి 7 మార్లు సాగిలపడి, ఎలాగా నేల మీద సాగిలపడి, ఆ తర్వాత ఆయన అలాగ చేసినప్పుడు ఆయనకు దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా, రావాలి ఖచ్చితంగా, నేను తెచ్చినటువంటి ఇవన్నీ నువ్వు తీసుకోవాలి. అయితే ఏషావు అడుగుతాడు, ఏంటి ఇదంతా, ఏంటి ఇంతమంది, ఏంటి? 5వ వచనం, ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు సాగిలపడ్డారు చూడండి. 6వ వచనంలో దాసీలు వారి పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. 7వ వచనంలో లేయా ఆమె పిల్లలు సాగిలపడ్డారు. ఆ తర్వాత యోసేపు రాహేలు సాగిలపడ్డారు. ఇప్పుడు ఎవరెవరు సాగిలపడ్డారండి? అందరూ సాగిలపడ్డారు. ఆయన దగ్గరికి వచ్చి యాకోబు సాగిలపడ్డాడు. యాకోబుకున్నటువంటి సమస్తము ఆయన ముందు సాగిలపడ్డట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆయన అంటాడు ఏంటంటే, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్తాడు. అప్పుడు ఈయన అంటాడు ఏంటంటే, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము నాకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ సాగిలపడడం అనేటువంటి మాటని మనం చూస్తే, మన యొక్క జీవితం ఎలాగుంది ప్రభు ముందు, ఒక క్షమాపణ పొందేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలాగుంటుందో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సో ఈ ఏషావు దేవుడేం కాదు, కానీ ఆ సందర్భంలో యాకోబుకి ఏషావు ఎలా కనిపిస్తున్నాడు? ఒక క్షమించేటువంటి ప్రాణభయంతో ఉన్నాడు కదా యాకోబు. ప్రాణభయం, ఎక్కడ చంపేస్తాడో మా అన్న అనేటువంటి భయంతో ఉన్నాడు. ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. కానీ ఎదుర్కొన్నప్పుడు ఏం చేశారు? ఒకరినొకరు ఎదుర్కొని, ఒకరి మెడ మీద పడి, ఒకరు ముద్దు పెట్టుకొని, ఇద్దరు కన్నీళ్లు విడిచి, అయ్యో నాకు నీదెందుకు, నాకు కావాల్సింది నాకుంది. ఇది సమాధానము, ఇది క్షమించుకునేటువంటి విధానము. సో ఈ ఎన్నిసార్లు ఇక్కడ 7 మార్లు అని చెప్పాడు. అయితే మరి పేతురుతో దేవుడు చెప్తున్న మాట ఏంటి? అందుకు యేసు అంటాడు, మత్తయి సువార్తకి రండి 18వ అధ్యాయంలో 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళ మారుల మట్టుకు అంటే దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ అన్నట్టు. అసలు అక్కడ దానికి పరిమితి లేదు. నువ్వు నీ సహోదరుడు నీ విషయంలో ఎన్నిసార్లు తప్పు చేస్తే ఆయన ఎన్నిసార్లు క్షమించమంటే నువ్వు అన్నిసార్లు క్షమించాలి. నువ్వు ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి క్షమించమంటే అన్నిసార్లు నువ్వు క్షమించాలి. కారణం ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చూడండి ఈ కింది భాగంలో మనం చూస్తే 24వ వచనం ఎట్లా ఉంది? పరలోక రాజ్యం అని అంటే చదవండి. అతడు లెక్క చూచుకొనిన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్య, పిల్లలు, వానికి కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఎంత పెద్ద అప్పు అయి ఉంటుందండి? ఒకసారి కౌంట్ చేయండి. మ్యాథమెటిక్స్ ఎవరికైనా వస్తే కింద ఉంది, ఒక తలాంతు ఈజ్ ఈక్వల్స్ ఎంతంట? ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చు అని కింద ఉంది ఫుట్ నోట్లో. ఎంత అంట? 10,000 తలాంతులు. 10,000 ఇంటూ 36 అని అంటే 36 ఇంటూ 10 పవర్ 4 వస్తుందా? 6 వస్తుందా? 6 అనుకుంటా. 36 ఇంటూ 10 పవర్ 6 అంటే ఎంత? 3,60,00,000 రూపాయలు దాదాపుగా అప్పట్లో. 3,60,00,000 రూపాయలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి, ఒక దాసుని దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు? నువ్వు చూడగానే నా దగ్గర లేదంటే ఆయన ఏమన్నాడు? యజమానుడు ఏమన్నాడట? యజమానుడు అతన్ని, అతని భార్యని, అతని పిల్లల్ని, అతను కలిగి ఉన్న యావత్తుని తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి. ఇంకేముంటుంది ఆయనకి? ఇక సమస్తము ఆయన దగ్గరికి రావాలి. అయితే దాసుడు చేసిన పని ఏంటి చూడండి. కాబట్టి 26వ వచనం, ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఈ సాగిలపడడం, దేవా నా పాపములు ఎంత పెద్ద అయినా నన్ను క్షమించు, నేను ఎన్నో చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట ఆయన ముందు సాగిలపడి అడిగినట్టు.
చివరి దశలో శిల్వ మీద ఉన్నటువంటి అతను యేసు అని పిలిచినట్టు, తను మొత్తం హృదయ అంతరంగంలో నుంచి ఆయన ఒక క్షమాపణ అడిగినట్టు, సాగిలపడి అడిగితే ఒక్క ఉదుటున ఏం చేశాడట? 28వ వచనం. అయితే 27వ వచనం, ఆ దాసుడి యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. ఎంత సింపుల్గా క్షమింపబడ్డాడు అతడు. ఎంత పైసలు అంటే దాదాపుగా అన్ని పైసలు అవి. అయితే విచిత్రం ఏంటంటే అదే భక్తుడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికి ఆయనకు అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. ఎవడైతే క్షమింపబడ్డాడో అతడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఆ గుంపులో ఒక అతను కనబడ్డాడు. ఇట్రా అన్నాడు. ఈయనకి ఎంత అప్పు ఉన్నాడు అక్కడ? 100 దేనారాలు. ఒక దేనారం ఎంత అని రాసిందండి ఇక్కడ? ఇంచుమించు ₹1/2. ₹1/2. ఇప్పుడు 100 ఇంటూ ₹1/2 ఎంత అవుతుందండి? ఎంత? ₹50. 50 ఎంత అండి? ఆ 3 కోట్లు ఎక్కడ? 3 కోట్లు 60 లక్షల రూపాయలు క్షమింపబడ్డావే. క్షమింపబడిన మరుక్షణమే నువ్వు బయటికి వెళ్తే నీకు అప్పు ఇచ్చేటువంటి వాడు ఒక్కడు కనబడితే వాడు నీకు ఇచ్చేది ఎంత? దాదాపు సింపుల్గా ₹50. మరి వాడేమన్నా ధిక్కారం ఏమన్నా చేశాడా ఆయన విషయంలో? చూడండి అన్నమాట. 29వ వచనం, అందుకు వాని తోడి దాసుడు నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను కానీ అని ఉంది అక్కడ. వేడుకొన్నాడు కానీ ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకొనక చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించాను. అదంతా చూస్తున్నటువంటి వాళ్ళంతా దుఃఖపడి ఆ యజమానునికి చెప్పాడు వచ్చి, అయ్యో ఇప్పుడే కదా మా అందరి ముందు ఆయన అంత రుణము క్షమింపబడి ఉంది, ఆయన చిన్నదానికి ఓర్చుకోవట్లేదు, ఆయన వ్యవహారం చూడు అని యజమానునికి చెప్తే యజమానుడు ఏం చేశాడట? వెంటనే పిలిచి ఏం చేశాడు చూడండి ఆ మాట. జరిగిందంతా యజమానునికి వివరించగా 32వ వచనం, చెడ్డ దాసుడా నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పి ఆయన మీద కోపపడి తనకు ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. ఇది నేటి విశ్వాసుల యొక్క పరిస్థితి. నీవేమో పెద్ద పెద్ద దానిలో క్షమింపబడుతున్నావు, కానీ చిన్న చిన్న దానిలో నువ్వేం చేస్తున్నావు? క్షమించలేనటువంటి స్వభావం నీ బ్రతుకులో ఉంది. దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత డిఫరెన్స్ అండి? ఎంత డిఫరెన్స్? ₹50 ఎక్కడ? ₹50 ఎక్కడ? అది కోట్లు ఎక్కడ? పెద్దది క్షమించుకున్నావు. నువ్వు చేసినట్టే ఆయన కూడా చేశాడు కదా. నీ దగ్గరకు వచ్చి ఆయన అదే చేశాడు కదా. ఇంకా వేడుకున్నాడు, సాగిలపడి వేడుకున్నాడు, నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లించదనని వాడిని వేడుకున్నాడు కానీ వాడు ఒప్పుకోలేదు. ఈనాడు నువ్వు క్షమాపణ పొందుతున్నావు, రక్షణ పొందుకున్నావు, ఈ అనుభవం నీలో ఉంది. మరి నువ్వు నీ సహోదరుని ఎంతవరకు క్షమిస్తున్నావు? పరలోక ప్రార్థన చదవండి ఒక మాట. పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 12 నుంచి 14లో ఏమంటుందండి? 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణములు క్షమించుము. ఎవరిని క్షమించిన ప్రకారము? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. ఫస్ట్ ఎవరు చేయాలి? నువ్వు చేయాలి. నువ్వు ఎంత చేస్తావో దేవుడు అంతా చేస్తాడు. కిందికి చదవండి అన్నమాట. మమ్మను శోధనలోకి తేక దుష్టుని మేము తప్పించము. కింద మాట చదవండి 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మరి అపరాధములను అపరాధముల నుంచి తప్పించుకోకపోతే, ఆ క్షమింపబడిన అనే అనుభవం నీలో లేకపోతే నీవెక్కడుంటావు? ఆలోచించి. దేవుడే నిన్ను క్షమించకపోతే ఇక నువ్వు క్షమాగుణం కలిగాను, దేవా నన్ను రక్షించావని ఇలా ఆరాధన చేయడానికి ఎలా వస్తుంది మనకి కదా? సో దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో నీ గంత పెద్ద పాపాన్నే దేవుడు క్షమించాడు. నీ సహోదరులు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు నీ ముందు? చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. పైగా
నన్ను క్షమించమని అడుగుతున్నారు. సో అడిగినా నువ్వు క్షమించలేనటువంటి ఆ అంత భయంకరమైన కఠిన హృదయం నీకుంటే దేవుడు నిన్ను క్షమించడు. ఈ ప్రార్థనలో నీ బ్రతుకులో ఉండదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించాడు. ఇంకా ఇందులో వేరే ఆన్సర్ క్వశ్చన్స్ ఇంకేం ఉండవు. సో నీవు క్షమిస్తే, అందుకే పరలోక ప్రార్థన ఏమంటే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మా రుణములను మీరు క్షమించు. సో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి ఏంటంటే, పరలోకపు తండ్రి యొక్క క్షమాపణ నీవు పొంది ఉంటే నీ సహోదరుని నువ్వు క్షమింపబద్దుడవై ఉన్నావు. అతడు నిన్ను అడిగితే నువ్వు క్షమించాలి. సో నువ్వు చేసినది ఎంత పెద్ద ఘోర పాపమో దేవుడు ఒక్క ఉదుటన క్షమిస్తే, నీ సహోదరుడు నీ దగ్గరకు వచ్చి సాగిలపడితే ఏశావు వలె నువ్వు క్షమించాలి, దేవుని వలె నువ్వు క్షమించాలి. చూడండి, ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. మరి ఏంటి, ఎఫెసీలకు రాస్తూ కొలస్సీలకు రాస్తూ నేను అంటాడు ఏంటి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తాడు ఆ సంఘానికి. 4వ అధ్యాయము 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. సో మీరు ఏంటి కరుణా హృదయులై ఉండాలి. ఎందుకు కరుణా హృదయులై ఉండాలి? మీరు ఎవరి పిల్లలు, ఎవరి రూపాంతరంలోకి మార్చబడుతూ ఉన్నారు? దేవుని రూపంలోకి మీరు మార్చబడుతూ ఉన్నారు. దేవుని వలె మీరు మార్చబడుతూ ఉన్నారు. సో దేవుని యొక్క స్వరూపము మీలోకి రావాలి. ఆరాధనలో అన్న మీకు జ్ఞాపకం చేశాడు. ఒక సందర్భం వస్తే మీ రూపాంతరం ఎలాగైపోతుందంట, ఒకరేమో, నేను ఆ మాటలు అనొచ్చా, కుక్కలాగా అరుస్తున్నారు, సింహంలాగా గర్జిస్తున్నారు, హే అంటున్నారు, ఇంకోలాగా చేస్తున్నారు. ఏమిటిది? సాత్వికత మన బ్రతుకులోకి రావాల్సింది పోయి ఈ గర్జనలేంటి, ఈ అరుపులేంటి? నీ సాక్ష్యం ఎక్కడుంది? నువ్వు ప్రభు బల్లలో నువ్వు పాలు పొందుతూ ఉన్నప్పుడు నీలో పరిపక్వత ఎంత వస్తుంది? ఆత్మీయ పరిపక్వత ఎంత వస్తుంది? దినదినము అభివృద్ధిలోకి వస్తుందా? దినదినము కిందికే పోతున్నావా? సో నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? కుటుంబంలో ఎలాగుంటున్నావు? నీ పిల్లల ముందు, నువ్వు చేసే పని దగ్గర, ఎక్కడున్నా నువ్వు దేవునికి సాక్షిగా నువ్వు ఉండాలి. సో దినదినము చనిపోవచ్చున్నాను అని మన నవీన్ జ్ఞాపకం, మన బబ్బి జ్ఞాపకం చేసిన పాటని, దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో నేను బ్రతుకుతూ ఉన్నాను. సో మనము దినదినము చనిపోతూ రావాలి, ఈ లోకంలో క్రీస్తులో జీవిస్తూ రావాలి. చూడండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఏది ఎంత క్షమిస్తారో అంతే మీకు ఫలితం వస్తుందని ఆయన రాస్తాడు. 7వ అధ్యాయము 2వ వచనం, 7వ అధ్యాయము 2వ వచనంలో, మీరు తీర్పు తీర్చు దాని చొప్పునే, 7వ అధ్యాయము చదవండి. అది మీరు కొలత ప్రకారమే చొప్పుననే మీకును కొలవబడదు. సో మీరు తీర్పు ఎలాగ చేస్తున్నారో దానిలాగానే మీరు తీర్పు తీర్చబడతారు. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. సో మీరు ఎంత చేస్తే అంతనే ఉంటుంది. ఆయన చేతిలో ఉంది అంట. మీరు ఒక దినము ప్రభు యొక్క సన్నిధిని దర్శించే సమయం వస్తుంది. ఆయన న్యాయపీఠం ఎదుట మీరు నిలబడ్డప్పుడు అవన్నీ లెక్కలోకి వస్తాయట. విమర్శ దినమందు అన్ని లెక్కలోకి వస్తాయి. నువ్వు ఎలాగ క్షమాగుణం కలిగి ఉన్నావు? గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం? నేను ఇక్కడ ఉన్నప్పుడు అసూయ గురించి మాట్లాడుకున్నాం. సో అసూయ పడకండి, అది మంచిది కాదు అని మాట్లాడుకున్నాం. గర్వము, అసూయ, తర్వాత అతిశయము, ఈ మూడు మనకు క్షేమం కాదని అశూరీల గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఎక్కడ పడేశారట? మరి గర్వించినటువంటి వాళ్ళని, అతిశయపడ్డ వాళ్ళని పాతాళంలో పడేశారట. ఇంకెవరు తమ ఎత్తును బట్టి, తమ ఎదుగుదలను బట్టి గర్వించకుండా ఉండున్నట్లు. సో ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని రక్తంతో కడగబడినటువంటి బిడ్డలంగా, మనము దేవుని ప్రేమను రుచి ఎరిగి ఉన్నటువంటి వాళ్ళుగా
మనం మనతో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమిస్తూ రావాలని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకో మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ సత్యాలన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు, చేతనైతే మీ చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమాధానంగా ఎందుకు ఉండాలి? మరి సమాధానానికి కర్త ఎవరండి? దేవుడు. సో నువ్వు సమాధాన పడుతున్నప్పుడు నువ్వు ఇతరులతో సమాధానంగా ఉండాలి. నీ చేతనైనంత మట్టికి అని అంటే ఎక్స్ట్రీమ్ వరకు నీకు ఎంత వీలైతే అంతగా సమాధాన పడుతూ రావాలి. మీకు మీరే పగ తీర్చుకొనక ఎవరికి అప్పగించాలి? దేవుని ఉగ్రతకు కొంచెం చోటు ఇవ్వాలి. సో పగ తీర్చుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట నీ పని కాదు, దేవుడి పని అది. దేవుడు తన దినమందు ఎవరిని ఎలాగ తీర్పు తీర్చాలో అలాగ తీరుస్తాడు. సో నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు ఆయనకు అప్పగించేసేయాలి. దావీదు అప్పగించినట్టు. దావీదు ఎన్నిసార్లు అప్పగించాడండి? షమి అనేటువంటి ఆయన దుర్భాషలు ఆడుతూ ఉన్నప్పుడు అప్పగిస్తూ వచ్చాడు. తన కుమారుడు తరుముతున్నప్పుడు ఏమీ అనకుండా పారిపోతూ వచ్చాడు. సౌలు తరుముతూ ఉన్నప్పుడు పారిపోతూ ఉన్నాడు. సో చివరికి ఏం చేశాడు? దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఆయన ఏదైతే కోల్పోయాడో సమస్తాన్ని సంపాదించుకొనను అనేటువంటి ఒక వర్తమానాన్ని మనం విన్నాం ఈ సంవత్సరం యొక్క వాగ్దానంలో. దావీదు సమస్తమును సంపాదించుకోనే కంటే ముందు ఆయన ఏం చేశాడని చెప్పాను నేను, అది నేనే చెప్పాను. ఆయన సమస్తము ఓర్చుకున్నాడు, సమస్తాన్ని ఓర్చుకున్నాడు. సో ఓపిక ఎంత అవసరమో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సో క్షమింపబడినటువంటి నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. సో దేవునికి చోటు ఇవ్వాలి. ఇంకా ఏం చేయమంటున్నాడు ఇక్కడంటే, ఒకవేళ ఆయన ఆకలి కొని ఉంటే నువ్వు భోజనం పెట్టాలి, దప్పి కొని ఉంటే దాహం ఇవ్వాలి. అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. ఇది ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసినటువంటి పని. నీ శత్రువు అన్నటి వాడు నీకు ఎదురుకు వస్తే ఆయనకు ముందు ప్రైజ్లాడని చెప్పాలి, నమస్తే అని చెప్పాలి. నువ్వు ఆయన కంటే ముందే పారిపోతే దొంగ నువ్వా ఆయన? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. తప్పు చేసింది నువ్వా ఆయన పారిపోవడానికి, తలదించుకొని పోవడానికి? ఎవరు తలదించుకుంటారు? తప్పు చేసిన వాడు తలదించుకుంటాడు. నువ్వెందుకు తలదించుకోవాలి? మరి వందనాలు అని ఒక మాట అంటే, అరే నేను ఇంత చేసినా నాకు వందనాలు అని చెప్తున్నాడు అని ఆయన తల మొత్తం బ్రద్దలైపోతుంది. అరే ఇంత క్షమాగుణం ఎక్కడ నేర్చుకున్నాడు ఇక్కడ అని అంటే, నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను, బలవర్తమానంలో నేర్చుకున్నాను. సో సిలువలో క్రీస్తు పలికినటువంటి ఆ సత్యాన్ని నేను విన్నాను, నేర్చుకున్నాను. సో ఈ స్వభావం నీలోకి వస్తే నువ్వు నిజంగా క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతున్నట్టే. లేకపోతే నీలో ఆ కొరింథీలకు రాసినట్టు మీలో కలహములు ఉండగా ఇవన్నీ ఉండగా ఆయన బల దగ్గరికి వస్తున్నారేంటి, ఇవన్నీ వస్తున్నారేంటి అని రాస్తాడు. సో అన్ని లోకంలో ఉన్నాయన్నీ మీలో పెట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నారేంటి అని కొరింథీ సంఘాన్ని ప్రశ్నించినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు దేవుని వాక్యము మనకేం మాట్లాడుతుందంటే, నువ్వు క్షమించాలి. మన రుణములను దేవుడు ఎలాగా క్షమించాడో మన రుణస్తులను మనం క్షమింపబద్దులమై ఉన్నాం. సో నువ్వు ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగితే దేవుడేమన్నాడు? దానికి లెక్కే లేదు అని అన్నాడు. లెక్కే లేదు. ఆనాడు ఏదో 7 మార్లు అన్నారు, కానీ ఇప్పుడు 7 కాదు. నువ్వు ఎన్నిసార్లు నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినా
నీ సహోదరుడు తప్పు చేసి నీ దగ్గరకు వచ్చినా నువ్వు క్షమించాలి. సో ఈనాడు విశ్వాసుల పరిస్థితి ఏంటి? నువ్వు క్షమింపబడుతున్నావు, వెంటనే బయటకెళ్ళి చిన్న తప్పు చేస్తే వాని మీద ఎగిరి గంతులేసి వాడిని చంపినంత పని చేసేస్తున్నావు. ఇక వాడు చచ్చిపోవాలి నీ మాటలతో. అదే కదా అక్కడ చేసింది ఆయన. ఆయన ఏం చేశాడు? మొత్తం భయంకరంగా హింసించినటువంటి పరిస్థితి. ఎంత చిన్న రుణం అండి అది, చాలా తక్కువ రుణం. పోనీ ఆయన ఏమన్నా నేను చెల్లించానని అన్నాడా? నేను చెల్లిస్తాను, దయతో నన్ను ఓర్చుకో ఇప్పటివరకు అని సాగిలపడి అని అన్నాడు అక్కడ. సో నీవు సాగిలపడడం నీకొక లెక్క, బయట ఇంకొక లెక్కన. అదే ఈనాడు విశ్వాసుల యొక్క పరిస్థితిగా మారింది. సో నువ్వైతేనేమో నీ అన్ని క్షమింపబడాలి, కానీ నువ్వెవరిని క్షమించవు. మరి పరలోక ప్రార్థన ఎలాగ చేస్తావు? ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు క్షమిస్తేనే పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు. సో నువ్వు క్షమాగుణము నీ బ్రతుకులో ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఎందుకంటే మనము దేవుని చేతిలో మనం క్షమింపబడ్డాం. సో ఈ క్షమించడం వల్ల ఏమవుతుందంటే మన సంబంధాల యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. మనం ఒకరిని క్షమిస్తే ఆ బంధము మరి గట్టిగా అయిపోతుంది. నువ్వు అలాగే ఎడమొహం పెడమొహం లాగుంటే దాని ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. అది ఎంతవరకు వెళ్తుంది? నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టావు అనుకో, అది ఎలా ఉంటుంది? మళ్ళీ అక్కడికి పోయే తర్వాత అది అక్కడే ఉంటుంది, రుణశేషం అలాగే ఉంటుంది. అయ్యో నేను అప్పుడే క్షమించకపోతే ఈ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న ఆయనను ఈ ధనవంతుడు అయినట్టు ఉంటుంది. అరే నేను అక్కడ ఉన్నప్పుడు ఆయనకు అసలు ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు కనీసం ఆ సువార్త చెప్పేందుకు ఆయన వంపు కిందికనంటే అక్కడ ఉన్నారులే అన్నట్టు ఉంటుందన్నమాట. సో నువ్వు ఎంతకాలం ఉంటావో ఈ లోకంలో తెలియదు, కానీ సమయం ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందావు, క్షమాపణ పొందావు అని నీకు నిశ్చయత ఉంటే నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. వినకపోతే ఇలాగ చేయి అలాగ చేయి, లాస్ట్కి వదిలేయి. దేవుడే తనతో మాట్లాడితే నీ దగ్గరకు వచ్చి ఆయన ఒప్పుకుంటే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించు. అది నీలో దైవత్వాన్ని చూపిస్తుంది. ఏశావులో యాకోబు ఏం చూశాడు? దైవత్వాన్ని చూశాడు. దేవుని ముఖము చూసినట్టు నాకు అనిపిస్తుంది అని అంటున్నాడు ఆయన స్వయంగా. దేవుని ముఖం చూసినట్టు లెక్కకు ఏశావు ఏం చేయాలి? ఆయన వేసి పడేయాలి. ఎందుకంటే ఆయన దేశ దిమ్మరిని చేయడానికి గల కారకుడు అయ్యాడు. మొత్తం వెళ్ళిపోయాడు ఏమి లేకుండా. కానీ ఆయనలోనే దేవుని ముఖాన్ని చూసినట్టు యాకోబు చూశాడు. సో కాబట్టి ఈ దినము విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము ఎలాగ క్షమిస్తున్నాం మన సహోదరుని? మన బ్రతుకులో క్షమాపణ గుణం ఎంత ఉంది? ఈ విషయాలు మనం ఆలోచన చేసుకుంటూ ప్రభు బల్లలో ప్రవేశించుతాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెలో పాలు పొందాలి. పాలు పొందిన ప్రతివాడు సిలువ పునరుత్థానముల గురించి ప్రకటించాలి. సిలువలో ఏముంది? క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ నీకు వచ్చింది, ఆ క్షమాపణ నువ్వు ఇతరులకు పంచాలి. ఆ రీతిగా మనము ప్రభు బల్లలో ప్రవేశించుతాం.